హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఆ దేవుడి దయతో చాలా బాగుండాలని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మన వీడియో ఏంటంటే ఎగ్గు కారం దోశ పోస్తున్నాను ఫ్రెండ్స్. రెసిపీ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఒక్కసారి మీ పిల్లలు తిన్నారంటే ఇంక మర్చిపోరు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అలాగే నేను అందులోకి కారం ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఒకసారి చూపిస్తాను. అలాగే చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తున్నానో నేనైతే ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం లేట్ చేయకోకుండా రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మన కారంలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్: 10 ఎండుమిర్చి, వెల్లుల్లి రెప్పలు ఫ్రెండ్స్, పొట్టు తీయకోకుండా అలానే పెట్టుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, ఇవైతే మనం మిక్సీలో వేసేసుకున్నాము. టమాటాలు ఫ్రెండ్స్, నేనైతే ఒక 7 చిన్న టమాటాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెప్పలు కూడా యాడ్ చేసేసుకున్నాము. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాము. ఒకే ఒక ఎర్రగడ్డ ఫ్రెండ్స్, చూడండి, దీన్ని కూడా కట్ చేసుకొని మనం అయితే యాడ్ చేసేసుకున్నాము. బయట అయితే వర్షము దుమ్ము లేపుతుంది ఫ్రెండ్స్, అందుకని మనకి చాలా డిస్టర్బెన్స్ కూడా ఉన్నది. అలాగే మీరు టమాటా ముక్కలు కూడా కట్ చేసి అందులోనే వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటా ముక్కలన్నీ కట్ చేసి మిక్సీ జార్లోకి వేసేసుకున్నాము. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరైతే ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు. వాటర్ యాడ్ చేసుకోకుండా మీరైతే మిక్సీ వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొంచెం రాళ్ళు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మిక్సీ వేసేసుకున్నాం. మనం అయితే కారం అయితే మిక్సీ వేసేసుకున్నామండి. ఇదైతే పోపు పెట్టేసుకున్నాం. మనం అయితే ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఆయిల్ కూడా ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని అందులోనే పప్పు దినుసులు కూడా మనం అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ పప్పు దినుసులు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరైతే. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా మీరైతే యాడ్ చేసేసుకోండి. కరివేపాకు చిట్టపట్టలు ఆడిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ పచ్చడి, అది కూడా మనం అయితే అందులోనే యాడ్ చేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అటు ఇటు కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్, అలా ఇలా కలుపుకుంటే ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే కరెక్ట్గా మనకి కుకింగ్ అయిపోద్ది. చూసారా, ఈ విధంగా మీరైతే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ కంటెంట్లో మనకు వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దించేసుకుందాము. అలాగేనండి, నేనైతే దోసపిండి కూడా ముందుగా కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ దోసపిండి మీకు అంగట్లో కూడా అవైలబుల్గా దొరుకుతుంది. నేనైతే ఇంటికాడ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మాది టిఫిన్ అంగడి కాబట్టి నేనైతే దోసపిండి చాలా చక్కగా నీట్గా చేసి పెట్టుకున్నాను. మనకి పిండి కంటెంట్ అనేది ఈ విధంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్, ఎక్కువ పలసంగా అయితే ఉండకూడదు. ఈ టైప్లో ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఎగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆనియన్స్ అండి, నేను సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. అవి అయితే వేరే బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి ఎగ్స్ కూడా మీరు నీట్గా పగలగొట్టుకొని యాడ్ చేసుకోండి. నేను 10 ఎగ్స్ తీసుకున్నానండి. అవన్నీ నీట్గా పగలగొట్టుకొని ఆనియన్స్లో కలిపేసుకుంటాను. చూడండి, ఈ విధంగా మీరు అన్ని ఎగ్స్ నీట్గా పగలగొట్టుకొని కలుపుకోవాలి. నేనైతే అన్ని ఎగ్స్ పగలగొట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే మీరు 1 స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోండి. మిరియాల పొడి అండి 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. మనం ఇంటి దగ్గర దంచుకున్న మంచి మసాలా పొడి అయితే యాడ్ చేసుకున్నాము. సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. 1 స్పూన్ అయితే నేను యాడ్ చేశాను. ఇవైతే 10 గుడ్లు మనం అయితే కొట్టి అయితే పోసేసుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ కూడా కొంచెం అయితే యాడ్ చేసుకోండి మీరు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నామండి. ప్యాన్ బాగా హీట్ ఎక్కాలి. ప్యాన్ హీట్ ఎక్కిందండి. దోశలు అయితే పోసేసుకున్నాము. చూడండి, దోశ అయితే మీరు పలసంగా రుద్దుకోండి. ఈ విధంగా అయితే మీరు దోశ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కారం కూడా కొంచెం కొంచెం అక్కడక్కడ వేసుకుంటూ మీరు మొత్తం దోశ మొత్తం కారం అయితే యాడ్ చేసుకోవాలి.
ఈ కారము ఎక్కువ స్పైసీగా ఉండదండి, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి నేనైతే స్పైసీనెస్ తక్కువగా చేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడు కారం ఘాటుగా ఉంటుంది. చూడండి, దోశకి మొత్తం కారం పట్టేలాగా నేనైతే మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మీరు ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. ఈ ఎగ్ మిశ్రమం కూడా దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగైతే మీరు నీట్గా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. దోశ అయితే మనకి నీట్గా ఫ్రై అయిందండి. ఇప్పుడు రెండవ సైడ్ కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం తిప్పుకొని నీట్గా రెండవ సైడ్ కూడా కాల్చుకోవాలండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇదైతే కుక్ అయింది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతేనండి, సింపుల్గా మీరైతే ఎగ్ దోశ వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా అయితే వస్తుంది. అన్ని దోశలు ఇదే విధంగా మనం పోసేసుకోవాలండి. చేతరాని వారు కూడా చాలా సింపుల్గా అయితే మీరు ఎగ్ దోశ అయితే పోసుకోవచ్చు. ఇదేం పెద్ద పని కాదు, అయితే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. మనం కారం వేసాం కదా, కారం టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మీరు అన్ని దోశలు అయితే పోసేసుకోవాలి. చాలా చాలా సింపుల్గా అయితే మీరు చేసుకోవచ్చండి. వర్షం అయితే మామూలుగా కురవటం లేదండి. ఉదయం స్టార్ట్ చేసింది, సాయంత్రం అయినా కూడా ఆగలేదు. ఈ వర్షంలో ఈ ఎగ్ దోశలు వేసుకొని వేడి వేడిగా తింటుంటే ఉంటుందండి. అబ్బా నా సామిరంగా, అబ్బా ఆ రుచి ఆ టేస్ట్ అన్నీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంతేనండి, ఎగ్ కారం దోశ అయితే మీరైతే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చట్నీ, పల్లి చట్నీ అయితే తయారీ విధానంకి వెళ్ళిపోదాం అండి. ఆ చట్నీ కూడా మీకు చూపించేస్తాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని పల్లీలు అయితే వేరుశెనగపప్పు అలాగే సాయిపప్పు రెండు కలిపి మీరైతే వేసేసుకోండి. నేనైతే రెండు కలిపి బాగా ఫ్రై చేసుకుంటాను. ఇవి బాగా ద్వారగా వేగాలండి. మనకైతే ఈ విధంగా కలుపుకోండి, కరెక్ట్గా మనకి ఫ్రై అయిపోతాయి. మనకు కరెక్ట్గా ఫ్రై అయిపోయండి, తీసేసుకున్నాము. ఈ విధంగా ద్వారగా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం అలా ఇలా కలుపుకుంటే ఫ్రై అయిపోతాయండి. అవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాము. చింతపండు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చిన్న చింతపండు కొంచెం అయితే నేను తీసుకున్నాను. అలాగే ఈ పప్పులు కూడా అందులో యాడ్ చేసేసుకుంటాను. మొత్తం అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇందాకలా కారం వేసుకున్నాను కదా, ఆ కారం పొడి ఆ కారం మిక్సీలోనే నేనైతే యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే రాళ్ళుప్పు కూడా మీరు కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక్క పలుకు అలా తిప్పుకొని మీరు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, కొంచెం అయితే వాటర్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ అలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పప్పు అయితే మెదిగిపోద్ది. చూడండి, చట్నీ అయితే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. పోపు పెట్టేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమేను. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పప్పు దినుసులు వేసేసుకొని కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని అలా ఇలా కలుపుకొని ఫ్రై చేసేసుకోవడమేను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చట్నీలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మీరైతే కలిపేసుకొని మన ఎగ్ దోశలోకి వేసేసుకుంటే కాంబినేషన్ మామూలుగా ఉండదు, అద్భుతం, అదుర్స్ అంతేను. ఇప్పుడు ఈ చట్నీ కారం వేసుకుని ఒక పట్టు అయితే పెట్టేద్దాము. ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. అలాగే సాదా దోశ కూడా మేమైతే ఒక 4 పోసుకున్నామండి. అలాగే చట్నీ, పల్లీల చట్నీ, అలాగే కారం అండి. మన దోశల్లోకి ఎగ్ దోశలోకి పోగా మిగిలిన కారం ఇది కూడా మనం దోశలు వేసుకొని అయితే లాగించవచ్చు. ఇప్పుడైతే ఇవన్నీ ప్లేట్లో వేసుకొని ఒకసారి టేస్ట్ అయితే చేద్దామండి. నాతో పాటు మా 2 కొడుకులు కూడా ఈరోజైతే మీకు కనబడతారు. ముందుగా మనం అయితే ఒక ఎగ్ దోశ వేసుకుందామండి. చూడండి ఎలా ఉందో లోపల, చూసారు కదా, ఒక్కసారి అయితే చూడండి. సరిపోయింది ప్లేట్కి.
అలాగే మా చిన్నోడు కూడా ఒక దోశ అయితే వేస్తున్నాను. వీడు మా చిన్న కొడుకు అండి, చూడండి కూర్చో ఉన్నాడు, 3rd క్లాస్ అయితే చదువుతున్నాడు. నెక్స్ట్ మా పెద్దోడికి ఒక దోశ వేస్తున్నాను. మా పెద్ద కొడుకు 5th క్లాస్ అయితే చదువుతున్నాడు. ఇప్పుడు వీటి పక్కన పెట్టేసి కొంచెం చట్నీ యాడ్ చేసుకుందామండి. చట్నీ యాడ్ చేసుకున్నాక కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా మా కుమారులకు కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను. వీళ్ళకి కారం కూడా కావాలంటండి, కారం కూడా నేనైతే వేస్తున్నాను. కారం ఉండదండి, చాలా ఇష్టంగా అయితే తింటారు కారం కూడా పిల్లలు అయితే. మా వాళ్ళు అయితే ఇరగదీస్తారండి ఈరోజు. దోశ ముక్క చించుకొని ఒకసారి టేస్ట్ చేద్దామండి. చట్నీ బాగా తీసుకోనండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. అబ్బా సూపర్గా అయితే ఉందండి. కారంతో కూడా ఒకసారి అయితే టేస్ట్ చేద్దాము. కారం కూడా భలే సెట్ అయిందండి. ఈ ఆనియన్ పలుకులు మనకి అక్కడక్కడ తగులుతున్నాయి, స్పైసీగా సూపర్ అయితే ఉంది. చట్నీలు ఇలా కలుపుకొని ఎగ్ దోశ అంటే ఇలా తినాలండి మీరు. దీంట్లోకి అల్లం చట్నీ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దోశ అలా చించంగానే చినిగిపోతుందండి. అబ్బా అద్భుతంగా అయితే వచ్చింది మనకి. ఇంతేనండి, చాలా సింపుల్గా మీరే చేసుకోవచ్చు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కారం చట్నీ 2 తీసుకొని ఈ విధంగా మొత్తం లాగిచ్చేయడమేను. నాకైతే బాగా ఆకలేస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు మరి. ఓకే బాయ్.